ఇరాన్ నుండి ఇండియా వరకు పాకిస్తాన్ గుండా ఒక పైప్ లైన్ వెయ్యాలి అని ప్లాన్ చేశారు. ఇటువంటి పైప్ లైన్ వల్ల ఇండియా నుండి ఇరాన్కి ఏరోప్లేన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాల్సిన పని తప్పుతుంది. పనిలో పనిగా పాకిస్తాన్కి కూడా గ్యాస్ తక్కువ రేటుకి లభిస్తుంది. ప్లాన్ సూపర్గా ఉంది కదా. కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు మనకి అమెరికా శనిలా దాపురించింది. అమెరికా కారణంగా ఇండియా ఈ ప్రాజెక్టుకి దూరమైంది. మరి ఈ ప్రాజెక్ట్కి దూరమైన తరువాత దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్కి మన ఇండియా కారణంగా 1.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. పాకిస్తాన్ ఫైనాన్షియల్గా దారుణమైన పరిస్థితుల్లో ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ టైంలో పాకిస్తాన్ మీద ఇన్ని కోట్ల నష్టం పిడుగులా పడింది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అంతేకాకుండా ఇలాంటి మరికొన్ని విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పాకిస్తాన్లో ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ మీద ఆధారపడి ఉంటారు. గృహ అవసరాలతో పాటు ఇండస్ట్రీల కోసం కూడా ఈ న్యాచురల్ గ్యాస్ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ న్యాచురల్ గ్యాస్ మనకి కూడా ఇంపార్టెంటే కదా. మరి పాకిస్తాన్ గురించి ఎందుకు చెబుతున్నారు అని మీకు అనిపించవచ్చు. దాని గురించి కూడా పూర్తిగా చెప్తాను. పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ దేశం మొత్తానికి సరఫరా చేయడానికి అది సరిపోదు. అంతేకాకుండా అక్కడ టెర్రరిస్ట్ కార్యకలాపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరొక 10 సంవత్సరాలలో అక్కడ ఉన్న న్యాచురల్ గ్యాస్ నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోతాయి అని కూడా నిపుణులు చెబుతున్నారు. 2023లో జరిపిన ఒక సర్వే ప్రకారం పాకిస్తాన్ ప్రతిరోజు 3.8 బిలియన్ క్యూబిక్ టన్నుల న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. మరో రిపోర్టు ప్రకారం రానున్న 5 సంవత్సరాలలో పాకిస్తాన్లో ఈ గ్యాస్ డిమాండ్ కూడా 3 రెట్లు పెరిగిపోనుంది. దాంతో పాకిస్తాన్కి ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. అది కేవలం వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం మాత్రమే. ఇరాన్, నైజీరియా, యుఏఈ, కువైట్, సౌదీ అరేబియా నుండి గ్యాస్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. 2023లో రష్యా నుండి కూడా పాకిస్తాన్ గ్యాస్ కొనుక్కుంది. ఈ గ్యాస్ని పడవల నుండి దేశానికి తరలించడం చాలా కష్టమైన పని. దానికి ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. రష్యా, నైజీరియా, యుఏఈ, ఇరాక్ వంటి దేశాలు కూడా పాకిస్తాన్ నుండి చాలా దూరంలో ఉన్నాయి. అక్కడ నుండి న్యాచురల్ గ్యాస్ దిగుమతి చేసుకోవాలి అంటే పాకిస్తాన్కి చాలా ఖర్చు అవుతుంది. చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. అలాంటి సమయంలో ఇరాన్ పాకిస్తాన్ భూభాగం నుండి భారత్కి న్యాచురల్ గ్యాస్ సరఫరా చేసేందుకు పైప్ లైన్ వేయడానికి సిద్ధమైంది. పాకిస్తాన్కి పక్కనే ఉన్న ఇరాన్లో గ్యాస్ నిల్వలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇరాన్ మీద వెస్ట్రన్ కంట్రీస్ రిస్ట్రిక్షన్స్ విధించాయి. దాంతో పాకిస్తాన్ నేరుగా ఇరాన్ నుండి గ్యాస్ కొనుగోలు చేయలేదు. దొంగతనంగా ఇరాన్ నుండి గ్యాస్ సంపాదించుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం పాకిస్తాన్ ఇరాన్ నుండి ఇల్లీగల్గా 88,000 కోట్ల గ్యాస్ని కొనుగోలు చేస్తూ ఉంటుంది. ఇరాన్ నుండి ఆయిల్ కూడా పాకిస్తాన్కి స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒకసారి పైసలు ఇన్వెస్ట్ చేసి పైప్ లైన్ వేయించుకుంటే ఇక ఫుల్గా గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని పాకిస్తాన్ కూడా చాలా సంబరపడింది. 2775 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ ద్వారా 2 దేశాలను కలపవచ్చు అని అందరూ ప్లాన్ చేశారు. పైప్ లైన్ వేసినందుకు బదులుగా ఇరాన్ తక్కువ రేటుకే పాకిస్తాన్కి గ్యాస్ అమ్మాలి అని కూడా నిర్ణయించారు. ఇంతవరకు పిక్చర్ చాలా నీట్గా సాగిపోయింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ పడింది. ఈ పైప్ లైన్ గురించి ముందుగా తెలుసుకుందాం. మాలిక్ అఫ్తాబ్ అహ్మద్ అనే పాకిస్తాన్ ఇంజనీర్ ఈ ఐడియా ఇచ్చాడు. ఇతను రాసిన ఒక ఆర్టికల్ చాలా వైరల్ అయింది. అయితే 1995లో పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య కూడా పైప్ లైన్ విషయం మీద చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇండియాను కూడా ఇన్వైట్ చేశారు. మనకి కూడా న్యాచురల్ గ్యాస్ తక్కువ ధరకే లభిస్తుంది అని ఇండియా కూడా ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్పింది. 1999లో ఇండియా ఇరాన్కి మధ్య ఈ విషయం మీద ఒప్పందం కుదిరింది. 2007లో ఇరాన్ నుండి గ్యాస్ కొనుగోలు చేయడం కూడా మొదలైంది. కానీ 2008లో ఇరాన్ చైనాని, బంగ్లాదేశ్ని కూడా ఈ ప్రాజెక్టులో దించింది. కానీ ఆ 2 దేశాలు ఒప్పుకోలేదు. అక్టోబర్ 1, 2008లో ఇండియాకి యుఎస్కి మధ్య సివిలియన్ న్యూక్లియర్ డీల్ కుదిరింది. ఇండియా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీలో సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చేర్చాలని ట్రై చేసింది. ఇండియాలో న్యూక్లియర్ ప్లాంట్ కోసం యుఎస్ ఫ్యూయల్ అందించడమే కాకుండా కొత్త టెక్నిక్స్ని ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. ఈ డీల్ కుదరడం వల్ల ఇండియా ఇరాన్ పైప్ లైన్ డీల్ నుండి వెనక్కి తగ్గింది. దీనికి కారణం గ్యాస్ రేట్లు, సెక్యూరిటీ అని చెప్పింది ఇండియా. ఎందుకంటే ఆ గ్యాస్ పైప్ లైన్ పాకిస్తాన్ నుండి వస్తూ ఉంది కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది అని గ్యారెంటీ లేదు. అయితే ఇలా ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వెనక అమెరికా హ్యాండ్ ఉంది అని అందరూ అనుకున్నారు. ఒకవేళ ఇరాన్ ఇండియాకి ఈ గ్యాస్ని అమ్మినట్లయితే ఆ దేశం చాలా లాభపడుతుంది. ఈ డీల్ అమెరికాకి చెమటలు పట్టించింది. అందుకనే ఇండియా మీద ప్రెషర్ పెట్టి ఈ డీల్ రద్దు చేసుకునేలా చేసింది.
ఇక ఈ ప్రాజెక్టు నుండి ఇండియా తప్పుకోవడంతో ఆ ప్రాజెక్టుకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇండియా పోతే పోయింది, మా దేశంలో మీరు పైప్లైన్ వేసుకోండి అని పాకిస్తాన్ ఇరాన్కి చెప్పింది. 2013 మార్చిలో అప్పటి పాకిస్తాన్ రాష్ట్రపతి ఆసిఫ్ అలీ జార్దారి, ఇరాన్ రాష్ట్రపతి మహ్మూద్ అహ్మదీ నేజాద్ ఇద్దరూ కలిసి ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఇరాన్ పైప్లైన్లో కొంత భాగాన్ని కూడా వేయడం స్టార్ట్ చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్లో మాత్రం ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగింది. ఇక ఈ విషయం మీద 27 మే 2013లో ఇరాన్ డిప్యూటీ మినిస్టర్ ఫర్ పెట్రోలియం ఖలీదీ పాకిస్తాన్కి లెటర్ రాశాడు. అంతేకాకుండా పాకిస్తాన్ వేస్తున్న పైప్ లైన్స్ కూడా ఎంత నాసిరకంగా ఉన్నాయి అంటే ఇరాన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవాలని చూసింది. 2013 జూన్లో అప్పటి పాకిస్తానీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన దేశం పూర్తి శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంది అని ఇరాన్ ప్రభుత్వానికి లెటర్ రాశాడు. 2014 డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తవుతుంది అని అతను చెప్పాడు. 2014 కంప్లీట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఆ పైప్ లైన్ పూర్తి అవ్వలేదు. ఇరాన్లో మాత్రం 1150 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్ వేశారు. దీనికోసం ఇరాన్ 16,000 కోట్లను ఖర్చు చేసింది. పాకిస్తాన్ మాత్రం ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో ఇరాన్కి ఒళ్ళు మండింది. ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ఈ ఇష్యూని తీసుకువెళ్తాము అని ఇరాన్ ప్రభుత్వం పాకిస్తాన్ని బెదిరించింది. ఇప్పుడు పాకిస్తాన్ $18 బిలియన్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది, అంటే దాదాపు 1,50,000 కోట్లు. 2019లో పాకిస్తాన్కి 50,000 కోట్ల జరిమానా విధించింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఆస్ట్రేలియన్ కంపెనీతో ఇదే విధంగా ప్రవర్తించింది. ఇప్పటికే కరువులో చిక్కుకుపోయిన పాకిస్తాన్కి ఇంత పెద్ద అమౌంట్ చెల్లించడం చాలా కష్టం. దాంతోపాటుగా ఆ దేశాలతో కూడా రిలేషన్స్ దెబ్బతింటాయి. గతంలో కూడా పాకిస్తాన్కి ఇరాన్కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ మన ఇండియా నుండి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా 1947లో ఏర్పడింది అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అదే ఏడాది పాకిస్తాన్ని గుర్తించి దానితో మంచి సంబంధాలు ఏర్పరచుకుంది ఇరాన్. 2 దేశాలు ఇప్పటి వరకు మిత్ర దేశాలుగానే ఉన్నాయి. 1955లో ఈ 2 దేశాలు నాటో ఒప్పందం మీద కూడా సైన్ చేశాయి. 1971లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ పాకిస్తాన్కి సహాయం చేసింది. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. పాకిస్తాన్ ఇరాన్కి మధ్య ఉన్న రిలేషన్స్ కూడా మరింత బలపడ్డాయి. 1980లో ఇరాన్కి ఇరాక్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ చేసింది. ఇరాక్కి సపోర్ట్గా రష్యా వస్తే పాకిస్తాన్తో పాటు అమెరికా, సౌదీ ఇటువంటి దేశాలన్నీ కూడా కలిశాయి. ఇదంతా జరిగిన తర్వాత రష్యా కూడా ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో మరొక కొత్త వారు మొదలైంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కింగ్ మేకర్ అవ్వాలి అని ట్రై చేసింది. ఈ విషయాలలో ఫెయిల్ అవ్వడంతో తాలిబాన్ ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయింది. 1996లో తాలిబాన్ కాబుల్ని ఆక్రమించింది. తాలిబాన్ వాళ్ళు సున్నీ ముస్లిమ్స్ కావడంతో షియా ముస్లిమ్స్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇరాన్కి ఒళ్ళు మండింది. వాళ్ళకి ఇండియా కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. డిసెంబర్ 11, 2001లో తాలిబాన్ వాళ్ళు అమెరికా మీద ఉగ్రవాద దాడి చేశారు. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం స్టార్ట్ చేసింది. ఇందులో పాకిస్తాన్ కూడా కలిసింది. తాలిబాన్ అధికారాన్ని అమెరికా నాశనం చేయడంతో ఇరాన్ అమెరికాకి దగ్గరైంది. కొన్ని రోజుల పాటు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లో వారిని కూడా సపోర్ట్ చేసింది. కొన్ని కారణాల వల్ల అమెరికాతో విడిపోయింది. 2021లో తాలిబాన్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. తమ భూభాగాన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించేది లేదు అని తాలిబాన్ వాళ్ళు తేల్చి చెప్పారు. తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడంతో ఇరాన్కి కూడా కష్టాలు మొదలయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్కి ఇరాన్కి మధ్య ఉన్న 972 కిలోమీటర్ల పొడవైన బోర్డర్లో ఇరాన్లో ఉండే టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్లతో చేతులు కలిపారు. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని లాంచింగ్ ప్యాడ్గా ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో ఎంతోమంది ఇరాన్ వాళ్ళతో పాటు తాలిబాన్ వాళ్ళు కూడా చనిపోయారు. ఈ 2 దేశాలు ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య సంబంధాలు అయితే సరిగ్గా లేవు. దానికి తోడు బలూచిస్తాన్లో ఉండే టెర్రరిస్ట్ గ్రూపులకు ఇరాన్ నుండే డబ్బులు లభిస్తూ ఉన్నాయి అని పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉంది. ఇక పాకిస్తాన్ నుండి తమ దేశంలో ఉండే టెర్రరిస్ట్ గ్రూపులకు సహాయం అందుతూ ఉంది అని ఇరాన్ కూడా చెబుతూ ఉంది. 2024 జనవరిలో 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరి మీద ఒకరు మిసైల్స్ వేసుకున్నారు. ఈ 2 దేశాలు కూడా ఉగ్రవాదులను నాశనం చేయడానికి దాడి చేశామని చెప్పుకున్నారు. ఏప్రిల్ 2024లో ఇరాన్ ఇబ్రహీం రైసీ పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆ దేశానికి వెళ్ళాడు. ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంటే మరోవైపు 2 దేశాల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయో మీరే ఆలోచించండి.
మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.